హాయ్, ఈరోజు మనం మిస్టర్ రాజేష్ గారితో ఉన్నాం. రాజేష్ గారు అంటే అందరూ ఫిజియోథెరపిస్ట్లకి అందరూ తెలుసు ఏపీ తెలంగాణ, ఎందుకంటే ఈజ్ డిస్ట్రిబ్యూటర్, లాంగ్ టర్మ్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఎలా జరిగింది, మనకి ప్రాబ్లం ఎలా జరిగింది, ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అనేది తెలుసుకుందాం. సో హలో రాజేష్. సో ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రాబ్లం, ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా నేను లాస్ట్ 3 months నుంచి జిమ్కి వెళ్తున్నాను. ఇంతకుముందు ఫిట్నెస్ ఏమి లేదు, అండ్ జిమ్కి వెళ్ళడం వల్ల తెలియదు, వేరే రీజన్స్ తెలియదు. బట్ ఐ డూ సమ్ డెడ్ లిఫ్ట్ చేస్తాను, వెయిట్ ట్రైనింగ్ చేస్తాను. సడన్గా ఒక రోజు పెయిన్ స్టార్ట్ అయింది. సో నేను ఆల్మోస్ట్ 1 week రెస్ట్ ఇచ్చాను. జిమ్కి స్కిప్ చేసి 1 week జిమ్కి వెళ్ళలేదు. దాని తర్వాత కొంచెం బెటర్ అనిపించింది, నేను అది స్టార్ట్ చేశాను. వేరే ఫిజియోథెరపీ ఎలా ఉంటుంది నేచర్ ఆఫ్ పెయిన్? ఎలా ఉంటుంది? నేచర్ ఆఫ్ పెయిన్ ప్రికింగ్ పెయిన్ ఉండేది, ఎక్కువ రేడియేటింగ్ కానీ లేకపోతే కాళ్ళకి రావడం, వేరే పెయిన్ ఉండేది. మధ్యలో డిస్క్ దగ్గర ఎగ్జాక్ట్గా స్పైన్ దగ్గర పెయిన్ ఉండేది, బాగా పెయిన్ ఉండేది. చాలా ఎక్కువసేపు హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ కూర్చున్న పెయిన్ వచ్చేది, 1 hour కన్నా ఎక్కువ డ్రైవ్ చేసిన పెయిన్ వచ్చేది. నేను ఆల్మోస్ట్ 1 month నేను డ్రైవింగ్ స్కిప్ చేశాను. క్యాబ్లో లేకపోతే ఇలా డ్రైవింగ్ కూడా స్టాప్ చేసి పక్కన పెట్టి నేను క్యాబ్స్ డ్రైవ్ చేశాను. ఈ రోజుకి ఎన్ని రోజులు అయింది స్టార్ట్ అయిపోయి? ఇప్పటికి పెయిన్ యాక్చువల్గా నేను ఫీల్ అయింది ఆల్మోస్ట్ 1 month అవుతుంది. బట్ నాకు ఇంతకు ముందు 1 year బ్యాక్ కానీ 2 years బ్యాక్ కానీ బికాస్ ఆఫ్ డ్రైవింగ్ అవ్వచ్చు, స్ట్రెస్ వల్ల ఎగ్జాక్ట్గా తెలియదు, పెయిన్ ఆన్ అండ్ ఆఫ్ ఉండేది. పెయిన్ వచ్చేది, 2 days ఉండేది, వెళ్ళిపోయేది. సో అంత నా లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేయడం కానీ నన్ను డిస్టర్బ్ చేయడం కానీ జరగలేదు. కానీ రీసెంట్ ఈ 1 month బ్యాక్ వచ్చిన పెయిన్ నాకు బాగా ఇబ్బంది అయింది. ఇప్పుడు నేను డ్రైవ్ చేయలేకపోయేవాడిని, ప్లస్ ఎక్కువసేపు నిల్చోవడానికి ఇబ్బంది అయిపోయింది. డెడ్ లిఫ్ట్స్ కూడా తగ్గించాను, వెయిట్ ట్రైనింగ్లో కూడా బ్యాక్ లోడ్ పెట్టేటప్పుడు బెల్ట్ పెట్టుకొని చేయడం ఇంత ట్రై చేశాను. బట్ ఎంత ట్రై చేసినా పెయిన్ అంతే తగ్గట్లేదు. సో ఫైనల్గా ఒకసారి మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నాను, సో ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ అవుదామని డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చాను. వన్స్ మీరు అసెస్ చేసిన తర్వాత పెయిన్ చూశారు, పెయిన్ ఎక్కువ ఉంది, ఎంఆర్ఐ కలమన్నారు. ఇనిషియల్గా నాకు ఎంఆర్ఐ థాట్ లేకుండే, నేను మజిల్ పెయిన్ ఏమో అనుకున్నాను. నేను బేసిక్ ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి మనకి తెలుసులే అనుకుంటాను. అంటే ఇంకొకటి నాకు రిస్క్ తీసుకోవాలనిపించలేదు, ఎందుకంటే నాకు ట్రావెల్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ బిజినెస్ రన్ చేయాలి కాబట్టి నాకు చూద్దాంలే అని నేను అనుకోలేదు. అందుకే నేను బెల్ట్ యూజ్ చేసి జిమ్లో బెల్ట్ యూజ్ చేసి చేయడం, కొంచెం ప్రికాషన్ తీసుకోవడం ట్రై చేశాను. బట్ పెయిన్ రిడక్షన్ అవ్వదు. సో మీ దగ్గర మార్నింగ్ లేచినప్పుడు ఉండేదా? మార్నింగ్ లేచినప్పుడు పెయిన్ లేకుండే, యాక్టివిటీ స్టార్ట్ అయినప్పుడు పెయిన్ ఉండేది, ఓవర్ స్ట్రెస్ అప్పుడు కూడా పెయిన్ ఉండేది. సో మిమ్మల్ని కన్సల్ట్ అయిన తర్వాత మీరు అసెస్మెంట్ చేశారు, చేసిన తర్వాత ఒకటి పోస్చర్ అన్నారు, ఇంకొకటి డ్రైవింగ్ నేనైతే యాక్టివ్గా వెళ్తాను, మేబీ దానివల్ల కూడా అన్నారు. అండ్ ఇది మేబీ మీరు చెప్పినట్లు చాలా రోజుల నుంచి పెయిన్ ఉంది, సో ఇప్పుడు మనకి ఈ వెయిట్ ట్రైనింగ్ వల్ల వీటి వల్ల బయటపడవచ్చు అనేసి అన్నారు. మీరు అన్న తర్వాత నాకు ఎంఆర్ఐ తీసుకోవాలనిపించింది, ఇమీడియట్గా ఎంఆర్ఐ తీసుకున్నాను. సో ఎంఆర్ఐ తీసుకున్న తర్వాత మనం కన్సల్ట్ అయ్యాను. సో ఎంఆర్ఐలో కూడా బ్రాడ్ బేస్డ్ డిస్క్ న్యూరల్ ఫొరామిన్ దానివల్ల పెయిన్. సో ఎలా ఉంది ప్రోగ్రెస్? నేను ఇనిషియల్గా day 1 వచ్చినప్పుడు యాజ్ పర్ మీ పెయిన్ స్కేల్ ప్రకారం నాకు 8 పెయిన్ స్కేల్లా ఉండేవాడిని నేను. అండ్ ఫర్ నౌ 5 వరకు రిడక్షన్ అయితే నేను చూసాను. అండ్ కొన్నిసార్లు నేను ట్రావెల్ చేస్తున్నాను, ప్లస్ వర్క్ వల్ల కొంచెం లోడ్ పడుతుంది, మేబీ దానివల్ల అది 5 to 6 అవుతుంది. డిఫరెన్స్ ఏ విధంగా ఉంది? ఇంటెన్సిటీ పెయిన్ అయితే తగ్గింది, ఫ్రీక్వెన్సీ కూడా ఇంత ముందు కంటిన్యూస్గా ఉండేది, త్రూఅవుట్ ద డే నాకు పెయిన్ ఉండేది. అంటే త్రూఅవుట్ ద డే పెయిన్ ఉండేది, ఇంతకు ముందు ఎక్కువ 30 minutes అట్లా ఇంకా పెయిన్ ఎక్కువ అయింది, చాలా సివియర్గా పెయిన్ ఉండేది. ఇప్పుడు పెయిన్ త్రూఅవుట్ ద డే ఉండేది కదా. నేను ఎక్కువసేపు కొంచెం 1 hour కన్నా ఎక్కువ నిల్చోవడము, లేకపోతే వెయిట్స్ ఏదైనా లిఫ్ట్ చేయడం కానీ, లేదంటే కొంచెం లోడ్ పడ్డ
Heavy strain ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు పెయిన్ వస్తుంది. బట్ లైక్ కంటిన్యూస్ గా త్రూ అవుట్ ద డే అయితే పెయిన్ లేదు. ఆ డిఫరెన్స్ అయితే నేను చూసాను.